వేరే మేడం ఎస్కార్ట్ చేసి తీసుకెళ్ళమనండి. మగపిల్లలు ఒక్కళ్ళు రారు, అందరు ఇక్కడే ఉంటారు. వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి సార్ రెస్పెక్ట్ సార్. వాళ్ళు వచ్చినందుకు వాళ్ళ పొజిషన్ కి రెస్పెక్ట్ ఇవ్వండి సార్. సార్ వైజాగ్ ఎక్కడి నుంచి కాదు సార్, ఆడపిల్లలు పరామర్శించి వచ్చారు. సార్ అనవసరంగా పెద్ద సీన్ అయిపోతుంది సార్. ఎందుకు సార్? ఎందుకంటే 10 మంది 100 మంది తీసాడు. అనేది ఒక స్త్రీకి చాలా ఇంపార్టెంట్. అది అలాంటిది ఈ రోజు ఇంత దుర్ఘటన జరిగినప్పుడు జస్ట్ మేము వెళ్ళి పలకరించడానికి కూడా అవకాశం కల్పించట్లేదు ఈ ప్రభుత్వం. మరి పోలీస్ వ్యవస్థ అంతా కూడా మరి ఎవరి కనుసన్నల్లో నడుస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదమ్మా. అది సార్, 2-3 పర్మిషన్ ఇస్తే బాగుంటుందండి. నేను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఈవిడ జిల్లా మీకు తెలుసు జెడ్పీ చైర్మన్, నేను ఎమ్మెల్సీ కూడా. మేము మహిళలమే కదా, ఒకసారి వెళ్ళి అసలు ఏం జరిగిందో ఆ అమ్మాయిలతో మాట్లాడి వచ్చేస్తామండి. జస్ట్ ఒక 10 minutes పర్మిషన్ ఇవ్వండి, ఒక 2-3 members వెళ్ళి వచ్చేస్తాం. ఒకసారి మాట్లాడండి, మీ హైయర్ అఫీషియల్స్ తో మాట్లాడండి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలే తప్ప మేము డైరెక్ట్ గా ఏం జరిగింది అనేది కనుక్కుందామని మా ముఖ్య ఉద్దేశం. సోషల్ మీడియాలో ఒకటి పాజిటివ్ గా చెప్పొచ్చు, ఒకటి నెగిటివ్ గా చెప్పొచ్చు. మేము పర్సనల్ గా తనని కలిసి విషయం ఏంటనేది కనుక్కుందాం అనేది మా ఉద్దేశం. దాని ద్వారా నుంచో ఉన్నత విద్య అభ్యసించడానికి అమ్మాయిలు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. అలాంటి ప్లేస్ లో వాష్రూమ్స్ లో ఇలా హిడెన్ కెమెరాస్ పెట్టారు అంటే చాలా దారుణమైన విషయం. ఇలాంటి విషయం జరిగినప్పుడు మాలాంటి వాళ్ళు వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి. ఆల్రెడీ జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూడా దీని మీద ఏమని స్పందించారండి? ఉదయం 10 గంటలకే ఎస్పీ గారు చెప్పేశారు ఏం జరగలేదు అనేసి. ఇప్పుడు అతని కింద వర్క్ చేసే సిఐలు ఎస్ఐలతో ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నారు. అది జెన్యూన్ గా జరుగుతుందని నమ్మకం ఏంటి? ఒక ఐజీఓ డిఐజీ స్థాయి ఐపీఎస్ మహిళా ఆఫీసర్స్ తో చేస్తే అది జెన్యూన్ గా జరిగే అవకాశం ఉంది. అంతే తప్ప ఆల్రెడీ ఒక కంక్లూజన్ కి వచ్చేసి 10 గంటలకే విచారణ కూడా చేయకుండా గంటల్లోనే చెప్పేశారు అంటే అందులో జెన్యూనిటీ ఏమి కనిపిస్తూ ఉంది చెప్పండి? ఆల్రెడీ 5 ప్రత్యేకమైన సిబ్బందితో విచారణ జరిపించారు. అదే అండి, ఎస్పీ గారే డైరెక్ట్ గా ఉదయం 10 గంటలకి ఏం జరగలేదని చెప్పేశాక అతని దగ్గర వర్క్ చేసే సిఐలు ఎస్ఐలు ఏంటి రిపోర్ట్ ఇస్తారు చెప్పండి? ఎందుకు అంత గాబరా? గంటలోనే ఈ 300 మంది ఆడపిల్లలకు కూడా విచారణ చేసేసారా? డిఐజీ స్థాయి ఐపీఎస్ మహిళా ఆఫీసర్స్ తో ఎంక్వైరీ చేయాలండి. అది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే అసలు దీని వెనక ఎవరున్నా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ సీసీ కెమెరాస్ అనేవి ఇప్పుడు వైర్లెస్ లో వచ్చేస్తూ ఉన్నాయి, మనందరం చూస్తూ ఉన్నాం. ఫోన్ తాలూకా ఛార్జింగ్ అడాప్టర్స్ పెట్టేస్తూ ఉన్నారు, బల్బులకు పెట్టేస్తూ ఉన్నారు, అలాగే హ్యాంగర్స్, బట్టలు పెట్టుకునే హ్యాంగర్స్ కి సీసీ కెమెరాస్ పెట్టేస్తూ ఉన్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది. ఒక వైఫై పెట్టేస్తే చాలు ఇంటర్నెట్ లో వీడియోస్ అన్ని వైరల్ చేసేయొచ్చు.
అసలే ఈ ఇక్కడ రికార్డ్ చేసిన వీడియోస్ బయటికి వెళ్ళాయి, అమ్ముడుపోయాయి అని చెప్తూ ఉన్నారు. అలాంటప్పుడు అవి ఎక్కడికి వైరల్ అయిపోయాయి? ఆడపిల్లల జీవితాలు భవిష్యత్తుతో సంబంధించిన అంశం కాబట్టి అవన్నీ కూడా బయటికి సర్క్యులేట్ అయిపోయి వాళ్ళ జీవితాలు నాశనం అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇందులో ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చేస్తాం, 10 నిమిషాలు టైం ఇవ్వండి.